నమస్తే ఎవ్రీవన్. చాలా డేస్ అయింది కదా వీడియో పోస్ట్ చేసి. సారీ ఫర్ దాట్. ఇకపై వీక్లీ 1 వీడియో అయినా అప్లోడ్ చేస్తాను. ఈరోజు ఈ వీడియోతో మనం పవర్ పాయింట్ టాపిక్ని స్టార్ట్ చేస్తాము. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కామెంట్స్. ఇక టాపిక్ స్టార్ట్ చేద్దామా? పవర్ పాయింట్. మనం అందరం ఎక్కువగా వినే ఈ పవర్ పాయింట్ అనేది ఏంటి, అసలు దీన్ని ఎందుకు వాడతాము అండ్ ఏ ఏ సందర్భాల్లో ఇది వాడతాం అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా పవర్ పాయింట్ అనేది మైక్రోసాఫ్ట్ వర్డ్ లాగానే కంప్యూటర్ అప్లికేషన్. దీన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. దీన్ని మనం మెయిన్గా ప్రజెంటేషన్ డిజైన్ చేసుకోవడానికి వాడతాము. మన కంప్యూటర్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇన్స్టాల్ చేసినప్పుడు అందులో మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనేది ఒక పార్ట్గా వస్తుంది. ఎప్పుడైతే మనం ఎంఎస్ ఆఫీస్ని ఇన్స్టాల్ చేస్తామో మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేసే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ అవుతాయి కదా. అందులో వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్, యాక్సెస్ ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి వస్తాయి. సో పవర్ పాయింట్తో వర్క్ చేయాలి మనము అని అంటే ముందుగా మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో పవర్ పాయింట్ని యూస్ చేసి మనం ప్రజెంటేషన్ని క్రియేట్ చేసుకోవచ్చు. పర్సనల్ ప్రజెంటేషన్స్ కావచ్చు, ఆఫీస్ రిలేటెడ్ ప్రజెంటేషన్స్ కావచ్చు, స్టూడెంట్స్ అయితే స్కూల్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ప్రజెంటేషన్స్ కావచ్చు. ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్లో పవర్ పాయింట్ అనేది మనం యూస్ చేస్తాము. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని ఒక నీట్ వేలో ప్రజెంటేషన్ రూపంలో అందరికీ షేర్ చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ వే. ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉండింది, మీరు ఆ ప్రోడక్ట్ని సేల్ చేయాలి అని అనుకుంటున్నారు అనుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్తాను. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ని మీరు వేరే వాళ్ళకి సేల్ చేయాలి అంటే ఆ ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ని మీరు డైరెక్ట్గా ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీరు చెప్పొచ్చు, లేదు అంటే ఒక కాల్లో చెప్పొచ్చు, లేదు అంటే పేపర్లో మనం రాసి మీ ప్రోడక్ట్ గురించి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని ఒక పేపర్లో రాసి కూడా మనం షేర్ చేయొచ్చు. లేదు అంటే ప్రింట్ తీసి ఒక లీఫ్లెట్ లాగా ప్రింట్ డిజైన్ చేయించుకొని దాన్ని కూడా మనము షేర్ చేయొచ్చు వేరే వాళ్ళతో. ఇవన్నీతో పాటు నీట్గా ఒక ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో మనము డిజైన్ చేయాలి అండ్ అందరికీ షేర్ చేయాలి. లైక్ ప్రొఫెషనల్ వేలో మనము ఈ ప్రోడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని కానీ ఏదైనా కావచ్చు ఒక ప్రజెంటేషన్ రూపంలో నీట్గా ఎలక్ట్రానిక్ వేలో మనము ప్రజెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు పవర్ పాయింట్ అనేది యూస్ చేస్తామన్నమాట. సో పవర్ పాయింట్ యూస్ చేసుకొని ఓన్లీ టెక్స్టే కాదు, మీరు చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఇమేజెస్ని యాడ్ చేసుకోవచ్చు, మీ ప్రోడక్ట్ రిలేటెడ్ ఇమేజెస్ కావచ్చు, మీ కంపెనీ రిలేటెడ్ చాట్స్ కావచ్చు, గ్రాఫ్స్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, వీడియో కావచ్చు, మల్టీమీడియా, జిఫ్ ఫైల్స్ పెట్టుకోవచ్చు. సో మెనీ ఆప్షన్స్, చాలా ఆప్షన్స్ ఉంటాయి పవర్ పాయింట్లో. వాటన్నిటిని కూడా మనం ముందు వీడియోలో తెలుసుకుందాము. ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఇది అన్నమాట ఓవరాల్గా పవర్ పాయింట్ అనేది ఒక ప్రజెంటేషన్ రిలేటెడ్గా యూస్ చేసే కంప్యూటర్ అప్లికేషన్. సో మనం ఎప్పుడైతే ఒక ప్రజెంటేషన్ని ఇవ్వాలి అండ్ ప్రజెంటేషన్ని వేరే వాళ్ళకి ప్రజెంట్ చేయాలి, లేదు మీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ ఒక నీట్ వేలో వేరే పర్సన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఈ పవర్ పాయింట్ అనేది యూస్ చేయొచ్చు అనమాట. సో రిమైనింగ్ ఆప్షన్స్ గురించి అండ్ పవర్ పాయింట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ గురించి ముందు వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.